సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా గూడూరు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గూడూరు డిపో నందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. గూడూరు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డిపో నందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణరాజు, మధుసూదన్ రెడ్డి, జోనల్ నాయకులు వెంకయ్య, డిపో ప్రెసిడెంట్ శ్రీనివాసులు, డిపో సెక్రటరీ ప్రవీణ్, గ్యారేజ్ సెక్రటరీ పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ నడపాలని, మూసివేసిన డిపోలను తెరిపించాలని, టీఆర్సీ కమిటీ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, డిఏ బకాయిలు చెల్లించాలని, కొత్త బస్సులు 4,000 వేయాలని, 15,000 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే రద్దు చేయాలి. పినకిల్ కంపెనీతో కుదుర్చేలు ఐఆర్ను వెంటనే పెండింగ్ డిఏలు ఐఆర్ను వెంటనే పెండింగ్ డిఏలు ఐఆర్ను వెంటనే ఐక్యత మానుకోవాలి. ఆర్టీసీలు డిపోలను ప్రైవేటు వారికి ఇచ్చే విధానాన్ని, ఆర్టీసీ డిపోలను ప్రైవేటు వారికి ఒప్పందాన్ని అమలు చేయాలి. పాత పద్ధతిలో వైద్య సౌకర్యాలు జేఏసీ పిలుపు మేరకు గూడూరు డిపో నందు అన్ని యూనియన్ సంఘాలు ఐక్యంగా ఒక తాటిపై వచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే విద్యుత్ బస్సుల పేరుతో మా ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వాళ్ళకి అప్పగించే పద్ధతిని మానుకోవాలని. మేమైతే విద్యుత్ బస్సులు రావడానికి వ్యతిరేకం కాదు, ఏ యూనియన్ కానీ, మేమంతా జేఏసీ కానీ ఆ విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ వర్కర్ల చేతే, ఆర్టీసీ ఉద్యోగుల చేతే నడపాలని కోరుకుంటూ, అదే మాకు రావాల్సిన టీఏలు, పెండింగ్ టీఏలను, ఐఆర్ను మరియు 12వ టీఆర్సీని వెంటనే కమిషన్ను వేసి వెంటనే మా ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని సంతృప్తిగా మార్చే విధంగా ఈ ప్రభుత్వం తొందరగా చేపట్టాలని కోరుకుంటూ, ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఈ ధర్నాలు మా రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు ఇంకా ముందుకి వెళ్ళేదానికి మా ఉద్యోగస్తులందరూ ఒకే తాటి మీద ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ కమిటీకి ధన్యవాదాలు. గూడూరు జేఏసీ తరఫున ధర్నాకు అటెండ్ అయిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రికల్ బస్సులు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చి ఆర్టీసీ ద్వారానే నడిపించాలని, సిఎన్జి బస్సులు అయితే అన్ని ఆర్టీసీ ద్వారానే నడిపించాలి. పోతే శ్రీశక్తి విజయవంతం కావాలంటే ఇప్పుడు మన బస్సుల్లో 150 మంది 100 మంది ఆ విధంగా ఎక్కుతున్నారు. అదే ఎలక్ట్రికల్ బస్సుల్లో కనీసం 35-25 సీటింగ్ తప్పితే అంత పైన లేదు. 50 మంది ఎక్కితే కింద ఆనిపోతుంది, పైకి ఎక్కలేదు, రన్నింగ్ లేదు, ఏడపడితే ఆడ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే 4,000 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు అయితేనే శ్రీశక్తి 50 రోజుల్లో విజయవంతం అవుతుందని కూడా ఈ ఉండే బస్సులు, డీజిల్ బస్సులు స్క్రాప్ అయిపోతున్నాయి. కానీ అటువంటి స్థానంలో బస్సులే రావడం లేదు. 4,000 బస్సులు కొంటే కానీ శ్రీశక్తి విజయవంతం కాదు. పోతే 10,000 మంది రిక్రూట్ చేస్తే కానీ స్టాఫ్ అయితే సరిపోరు. రోజు నెల రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ వల్ల షార్టేజ్ అవుతుంది. ఒక్కొక్కరు కూడా 3 డ్యూటీలు, 4 డ్యూటీలు, 5 డ్యూటీలు ఆ విధంగా చేసే పరిస్థితుల్లో కూడా మేనేజ్మెంట్ తీసుకొస్తూ ఉంది. ఆ విధంగా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక రోజు పై రెస్ట్ అనేది అవసరం. అందువల్ల తక్షణమే 10,000 మంది స్టాఫ్ని రిక్రూట్ చేయాలి. వైద్య సదుపాయాలు చూస్తే గతంలో కార్పొరేషన్ ఉండగా ఎన్ని లక్షలైనా కూడా భరించేది. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయిన తర్వాత ఒక ఈహెచ్ఎస్ కార్డు అని ఇచ్చారు. కొళ్ళకి కళ్ళకి తప్పితే వేరే దానికి పనికి రావడం లేదు, ఏ వైద్యం ఇది కాలేదు. కానీ పాత వైద్య సదుపాయాన్ని తక్షణమే దాన్ని అమలు చేయాలని ఈ జేఏసీ తరఫున నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. 11వ పిఆర్సీ డిఏ అరియర్స్ వెంటనే రిలీజ్ చేయాలి. 12వ పే కమిటీని వెంటనే ఇవ్వాలి. ఐఆర్ కూడా వెంటనే ప్రకటించాలని ఈ జేఏసీ నిర్ణయిస్తుంది. రాబోయే రోజుల్లో ఏ పోరాటాలైనా సరే ఇంకా ఉధృతం చేస్తామని అందరికీ గవర్నమెంటే. ఎంతమందిని ఎక్కించుకుంటారు దాంట్లో? ఇప్పుడు మేము 100 మందిని ఎక్కించుకున్నా కానీ ఇంకొకటి ఎక్కించుకుంటారని కూడా అవకాశం అంటాం. ఆ బస్సులో కష్టం. అదేవిధంగా మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. మా సోదరుడు చెప్పినట్టు కంటికి పంటికి తప్ప దేనికి పనికిరాంది. ఆర్టీసీ వాళ్ళకి కళ్ళు పళ్ళు అన్ని బాగానే ఉన్నాయి సార్. ఆర్టీసీ వాళ్ళకి ఏ నష్టం లేదు. మాకు ఎక్కువ సమస్యలు వచ్చేది తెలుసా, గుండె సమస్యలు. హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతా ఉన్నారు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు అందరూ టెన్షన్ తట్టుకోలేక. ఇప్పుడు ఉండే ప్రెషర్లో కనీసం ఇప్పుడు డ్యూటీకి ఎక్కితే కనీసం టిఫిన్ చేసే టైం కానీ
ఫోన్ చేసే టైం కానీ మా డిపార్ట్మెంట్లో కూడా మా డిపార్ట్మెంట్ అధికారులు కూడా మాకు ఇవ్వని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే జనాభా ఎక్కువ వేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన పాత టయాల ప్రకారం ఇప్పుడుండే రోడ్లో ఉండే ట్రాఫిక్కి పాత టయాలు ఇచ్చి అదే విధంగా తిరగాలి, ఇదే విధంగా నడపాలి అని చెప్తే ఎంతవరకు సాధ్యం అని చెప్పి ఒకసారి ఆలోచించాలి. తర్వాత విషయానికి వస్తే పిఆర్సీ కమిషన్ వేస్తే మాకు జీతాలు లేవు, మేము ఇబ్బందులు పడుతున్నాము, ఐఆర్ లేవు, మాకు ఐఆర్ లేదు, కనీసం డిఏలు లేవు, మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితిలో మేముంటే ఒక పక్క ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని చెప్పేసి డిపోలు మంచి డిపోలు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ గూడూరు డిపో తరఫున మేము తెలియజేస్తున్నాము, రాష్ట్ర కమిటీ జేఏసీ తరఫున ఏ పిలుపు ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఈ రోజు ఇక్కడితో కాదు ఈ కార్యక్రమం ముందు ఉధృతంగా తయారవుతుంది. బండ్లు ఆపేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గూడూరు డిపో నందు అన్ని అసోసియేషన్స్ కలిసి ఒక జేఏసీగా నిలబడి ఈ జరుపుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీసుకొని మేము ఏ కేడర్లో ఉన్నామో కూడా మాకు తెలియదు. పేరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మాకు జీతాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానమైన జీతం కాదు, వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ మాకు లేవు. మమ్మల్ని ఏదో ఊరికేనే ఆర్టీసీ వాళ్ళ ఉద్యోగస్తులు అన్నట్టు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఒక న్యాయం జరుగుతుంది. ఒక ఆర్టీసీలో ఏదో ఒక పద్ధతిగా బాగా పెరుగుతుంది, మా ఉద్యోగాలు మాకుంటాయి, మా కేడర్ ఏదో మాకు తెలుస్తుంది అనుకున్న సమయంలో స్త్రీశక్తి అనేది పెట్టారు. స్త్రీశక్తి ఎంత అద్భుతంగా జరుగుతుందంటే కారణం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క డ్రైవరు, కండక్టరు, మెకానిక్, మా స్టాఫ్ అందరం కలిస్తేనే స్త్రీశక్తి మీకు గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అటువంటి సందర్భంలో ఈరోజు మీరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఎలక్ట్రికల్ బస్సులో ఎవరుంటారండి? ప్రైవేట్ వాడు ఉంటాడు. ఈ రోజు మేము 90 మందిని 100 మందిని ఎక్కించుకొని పోతూ వెళ్తూ ఒకరికి చెయ్యి ఎత్తినా ఆపలేదని చెప్పి కంప్లైంట్ వస్తే మా ఉద్యోగస్తుల్ని పక్కన పెడుతున్నారు. అదే రేపు ప్రైవేట్ వాడు చేతికిస్తే వాడు ఆపుతాడో లేదో మీకు తెలియదు, వాడు సమాధానమైనా చెప్తాడా? గతంలో వచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి? మీరు ఇచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు దానికి వచ్చే డ్రైవర్ ఈ రోజు వచ్చిన డ్రైవర్ రేపు రాడు. అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మేము కాబట్టి ఉద్యోగస్తులం కాబట్టి మాకు అనేది ఒక బాధ్యత ఉంది కాబట్టి ఉన్న బస్సులను మేము జాగ్రత్తగా తిప్పుతూ ఎంతమంది ఎక్కినా కూడా మేము వాళ్ళతో కలిసి డ్యూటీ చేసుకుంటూ మీ అభివృద్ధికి మేము పోటపడుతూ ఉంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మేము ఎలక్ట్రికల్ బస్సుకు వ్యతిరేకం అనేది కాదని కూడా మళ్ళీ చెప్తున్నాము. ఎలక్ట్రికల్ బస్సులు ఏదైనా సరే ఉంటే ఆర్టీసీ వాళ్ళు చేతికిస్తే మేము చూసుకుంటాం. మేము ఇంతవరకు డీజిల్ బస్సులని మేము ఇప్పటివరకు మేము చేసిన మెయింటెనెన్స్ ఏ డిపార్ట్మెంట్ చేయదు. ఆ విధంగా మీరు ఇచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు కూడా మేము చేయగలం, మాకు ఆ సత్తా ఉంది, మా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇప్పుడు మా దగ్గర ఉండే ఆర్టీసీ బస్సులో 55 మంది సీటింగ్ ఉంటుంది. కొత్తగా వచ్చే రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించి వ్యవసాయం కొనసాగిస్తే ఖర్చులు తగ్గడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు శివనాయక్ తెలిపారు. మంగళవారం మనుబోలు గ్రామంలోని సచివాలయం 1 ఆవరణలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి శివనాయక్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతం తగ్గుతుందని, అందువల్ల ఎక్కువ తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూమి సారవంతంగా మారి నాణ్యమైన దిగుబడి వస్తుందని, కావున రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలను పాటించి మంచి ఫలితాలు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణయ్య, విఏఓ శివకుమార్, గ్రామంలో రైతులు పాల్గొన్నారు. కానీ దానిని ఒక వరి కాకుండా వివిధ పంటల సాగుకి రైతులకు ఒక ఎట్లాగా దేని మీద అంటే పంట కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే మన కేంద్ర ప్రభుత్వం కానీ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ వచ్చావు ఏంటంటే అన్ని మీటింగ్లో రసాయనిక ఎరువులు తగ్గించండి, భూమిని కాపాడండి. ఈ మధ్య ఈ నెల నుంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. సేంద్రియ ఎరువులకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తున్నాము, పచ్చగడ్డ ఎరువుల కింద జలుగలు కానీ జనుములు కానీ పిల్లి పెసలు కానీ వాడమంటున్నాము. అవి ఇస్తున్నాము. అంటే అంతకుముందు బాగానే మనకి
సరైన మోతాదులో వచ్చేది మనకు కావాల్సినంత ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా అది మన సప్లై తగ్గిపోయి అది రైతులకి కావాల్సినంత క్వాంటిటీ మనం ఇవ్వలేకపోతున్నాము. దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు పిఎండిఎస్ కిట్స్ అని కూడా ఇస్తున్నారు. పిఎండిఎస్ కిట్స్ కూడా ఇస్తున్నారు. మరి ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన ప్రకృతి సేద్యాన్ని బాగా చేయాలి, రసాయనిక ఎరువులు పురుగు మందులు తగ్గించి ప్రకృతి సేద్యం యొక్క ఎక్కువ మోతాదులో చేయాలని చెప్పి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ఎక్కువ కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఈ ఆల్రెడీగా మన పిఎండిఎస్ కిట్స్ చేసిన పొలాలు కూడా సారంతం బాగుంది, రైతులు కూడా చాలా బాగుందని చెప్పి కూడా అంటున్నారు. అందువల్ల దయచేసి రైతులు భూమి యొక్క ఆరోగ్యం, నేను ముఖ్యంగా రైతులు కోరుకునేది ఏంటంటే భూమి యొక్క సారవంతాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి. అందులో మనం ఏం చేయాలంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, లేకపోతే పిఎండిఎస్ కిట్స్ కానీ, తర్వాత మనకి ఇది కాకుండా మనకి జీవన ఎరువులు అని ఉన్నాయి. మీరు వినే ఉంటారు. అంతకుముందు జీవన ఎరువులు వ్యవసాయ శాఖ ద్వారా కూడా కొంత కొన్ని వాటిలో కూడా ఇచ్చున్నాము. జీవన ఎరువులు విన్నారా ఎప్పుడైనా? పిఎస్బి, కేఆర్బి అనేది ఎప్పుడైనా విన్నారా? పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాల్యులైన్ బ్యాక్టీరియా అంటారు. అంటే అవి కనుక మన పొలంలో ఇప్పుడు మనం దుక్కిపిండి వేయమంటున్నాము, దుక్కిపిండి దుక్కులు వేయాలి, కానీ పైపాట కూడా మనం డిఏపి వేస్తున్నాం, కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం. దాంట్లో ఉన్న ఫాస్ఫరస్ ఏం చేస్తుందంటే భూమిలో కలగకుండా అట్లే భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. అది మనకి కావాల్సినంత ఉంది మన పొలాల్లో. దాన్ని మనం మొక్కకి అందించాలంటే ఈ పిఎస్బి అనేది మన ఎకరాకి ఒక హాఫ్ కేజీ కనుక మనం పశువుల ఎరువులు కలిపి వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనం ఇసుకలో కలుపుకొని పొలం కూడా కలిపితే అదేం చేస్తుందంటే మన పొలంలో ఉన్న భాస్వరాన్ని అది కరిగించి మొక్కకు అందజేస్తుంది. అదంతా మనకి లీటర్ వచ్చేసి 300 రూపాయలు ఉంటుంది. లీటర్ వచ్చేసి 2 ఎకరాలకు వస్తుంది. అదే రకంగా కేఆర్బి అని చెప్పి పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అది లీటర్ వచ్చి 300 ఉంటుంది. దాన్ని కూడా అట్లే వాడుకుంటే మన పొలంలో ఉన్న పొటాషియం మొక్కలకు కనిపిస్తుంది. అట్లాగా అంటే ఈ సేంద్రియ ఎరువులు, తర్వాత పచ్చరొట్ట ఎరువులు, తర్వాత జీవన ఎరువులు ఇవి కనుక వాడుకున్నట్లయితే మనకి రసాయనిక ఎరువుల యొక్క వినియోగం చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల దయచేసి మరి కావాలంటే అది బయట మన మార్కెట్లో బయట దొరకదు, మన వ్యవసాయ శాఖలో దొరుకుతుంది. అది ఎవరైనా రైతులు కావాలని చెప్తే మనం అందించి ఇవ్వటం కూడా జరుగుతుంది. అందువల్ల దయచేసి ముందు రైతులు నేను కోరుకునేది ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని, భూమి యొక్క సారవంతాన్ని, భూమిని సంరక్షించండి అని చెప్పి ఈ సందర్భంలో నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు పట్టణంలోని శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామి వారికి అభిషేకం, విశేష పూజలు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం వేసుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా, స్వామి నైవేద్యమైంది కాబట్టి ఎవరు మాట్లాడకుండా మాట్లాడకుండా అందరు నిదానంగా బయటికి రండి.
ఇప్పుడు చెప్పండి ఎవరు అమ్మ వచ్చిన కళ్యాణం సార్ చెప్తాడు. परमेश्वराज्ञेन स्याः सुरेन्द्रस् पार्वती స్వామివారి అంటే అమ్మవారు ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క రూపతత్వధారంలో చూసుకున్నా కూడా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఇవి నాటి వార్తలు చూస్తున్నాం. సిఆర్ న్యూస్.